నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. ఈరోజు రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. ఈరోజు 30వ తారీఖు మే నెల 2025 సార్. టైం వచ్చి 1 గంట అయింది సార్. 2 రోజుల నుంచి వర్షాలు. ఈరోజు 30వ తారీఖు మే నెల 2025. నేను కలకత్తాలో ఉన్నాను సార్. కలకత్తాలో ఈ కారు ఉంది. చాలా మంది నన్ను ఎవరో ఉదయం ఫోన్ చేసి అన్నారు సార్, కాకినాడ వస్తున్నాం కారు కోసం, స్విఫ్ట్ డిజైర్ కోసం అని చెప్పి ఫోన్ చేశారు సార్. కలకత్తాలోనే ఉంటాయి కార్లు, ఎవరి కార్లు వాళ్ళ దగ్గర ఉంటాయి. నేను వెళ్ళి వీడియో తీస్తాను. ఈరోజు ఈ కారు నాకు నచ్చింది. నిన్న చూశాను, కొద్దిగా నడిపాను సార్. ఇది ఒక 2 కిలోమీటర్లు నడిపాను, 2-4 కిలోమీటర్లు. కారు చాలా బాగుంది సార్. టాటా కార్వో అకామిడేషన్ ఏదో సంథింగ్ 1.2 TSI DCA ఆటోమేటిక్ సార్. పెట్రోల్ ఇంజిన్, మైలేజ్ కూడా బాగా వస్తుంది సార్. కంపెనీ కూడా 7.5 ఇచ్చాడు, మనకి 14 వస్తుంది మైలేజ్ ఇది. ఎందుకంటే 1.2 ఇంజిన్ కాబట్టి. సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్, ఆటోమేటిక్, బ్రాండ్ న్యూ కార్ సార్. ఎంత తిరిగింది తెలుసండి? 3200 తిరిగింది సార్. స్టెప్ని ఇప్పటి వరకు టచ్ కూడా చేయలేదు. నేల మీద పెట్టడం తర్వాత కానీ టచ్ కూడా చేయవలసిన అవసరం వాళ్ళకి రాలేదు. 2025 అనుకోవాలండి. ఎందుకంటే 2024 డిసెంబర్ 30వ తారీఖున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 1వ తారీఖున నెంబర్ బోర్డుతో ఇంటికాడ కారు ఉండాలని. వాళ్ళు 2024 డిసెంబర్ అంటే ఈ రోజు 30వ తారీఖు కాబట్టి సార్. కొద్దిగా ఫోన్ ఆటోమేటిక్ నేను ఏదో సెక్యూరిటీ రీజన్ నొక్కేసాను సార్. అది ఏమవుతుందంటే ఫ్లైట్ మోడ్లో పెడతాను కదా, ఫ్లైట్ మోడ్లో పెట్టిన తర్వాత ఒక 1 నిమిషానికి 2 నిమిషాలకి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అది చూస్తాను. ఓకే, ఎనీహౌ దీని గురించి చెప్పాలంటే నాకంటే మీకే ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే నా సబ్స్క్రైబర్లు చాలా ముదురులు. సారీ సార్, నేను అంటున్నాను. మీకు నాలెడ్జ్ మీకు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తూ ఉంటారు కాబట్టి, దాని గురించి రివ్యూలు చూస్తారు కాబట్టి మీకే బాగా తెలుస్తుంది. బ్రాండ్ న్యూ సార్. 5 నెలలు పూర్తయింది ఈ రోజుకి. 5 నెలలు కారు 33,200 తిరిగింది సార్. 3,200 తిరిగింది. ఇంకా చాలా వారంటీలు మీకు తెలుసు కదా, ఇంకా చాలా ఒక 3-4 సంవత్సరాలు వారంటీ ఉంటే ఉండొచ్చు. బ్రాండ్ న్యూ టైర్లు. 3,000 తిరిగిన కారు ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఈ ఎక్కడ టచ్అప్లు గట్రా ఏమి ఉండవు. చాలా బాగుంది సార్. కర్వ్, టాటా కర్వ్ ఇది. దీని ప్రైస్ చెప్పేస్తాను. సరదాగా వీడియో చూడాలనుకుంటే చూడండి. నేను ఎందుకు దీనికి ట్యాక్స్ 3 లక్షలు అవుతుంది సార్. కానీ 3 లక్షలు అయితే కొత్తదే కొనుక్కోవచ్చు అనుకుంటారు. నేను కొనుక్కునే ట్యాక్స్ కట్టుకుంటే అది మీ ఇష్టం. కొత్త కారు 19 లక్షలు ఉంది సార్. ఇది 19,40 అట్లా ఉంది కొత్త కారు ఇది. ఆన్లైన్లో మాకు చూస్తే 19 లక్షలు చూపిస్తుంది. కానీ ఆ ఖర్చులు ఈ ఖర్చులు ఇంకో 50,000 అవుతాయి. మీకు తెలుసు కదా షోరూంలో. ఇది ఎక్కడ కలకత్తాలో ఓనర్ గారు ఫైనల్గా ఎక్స్చేంజ్ కట్టిన ప్రైస్ 15,85,000 సార్. ఇది 15,85,000 రూపాయలు. NOC 12,000 మనం పెట్టుకోవాలి. 15,85,000 అంటే ట్రాన్స్పోర్ట్ అయ్యి కలిపి 16-20 దాకా అవుతుంది. అంటే సుమారు 3 లక్షల చిల్లర మిగులుతుంది సార్. కొత్త కారుకి దీనికి తేడా ఏమీ లేదు సార్. ఇక్కడ ఎవరైనా మీ పేరు మార్చుకుంటే ట్రాన్స్ఫర్ చేసుకున్న వాళ్ళకి ఉపయోగం. దీనికి మీ ప్రొఫైల్ బాగుంటే ఎంప్లాయీస్ కానీ IT ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి కానీ దీనికి పూర్తిగా లోన్ చేసేస్తాను. పూర్తిగా లోన్ చేయించేస్తాను సార్. అంటే ఒక 50,000 ఎంత పట్టుకుంటే మిగతాది మొత్తం లోన్ చేయించేస్తాం సార్. అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగం. 2030 వరకు, 2029 ఎండింగ్ అంటే 2030 దాకా ఇక్కడ ట్యాక్స్ వ్యాలిడిటీ ఉంది. తర్వాత NOC తీసుకుంటే అప్పటికి ట్యాక్స్ 2 లక్షల చిల్లర వస్తుంది. అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగం సార్. అందువల్ల కారు చాలా బాగుంది. టాటా అంటే ఇంక ఇప్పట్లో ఇప్పుడు 5 స్టార్ రేటింగ్, గ్లోబల్ రేటింగ్ కాబట్టి చాలా ఇష్టపడుతున్నారు. గతంలో టాటా అంటే చాలా చీప్గా చూసేవారు. ఇప్పుడు చాలా రేటింగ్ బాగుంది, డిజైనింగ్ బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగున్నాయి. అన్ని రకాలుగా టాటా మహేంద్ర అప్డేట్ చేశారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లెవెల్లో. కాబట్టి సేఫ్టీ పరంగా 5 స్టార్ రేటింగ్, గ్లోబల్ రేటింగ్. కార్ అయితే మాత్రం చాలా బాగుంది సార్. ఎవరైనా నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకుని ఇంత పెద్ద కార్లు పెడతాను, 2 లక్షల కార్లు పెట్టేవాడిని పెడతాను సార్. ఏం వదలను. అయ్యే మన బ్రతుకు తెరువు, నా బ్రతుకు తెరువుకి అయ్యే. కానీ ఎందుకు పెడతాను అంటే అడుగుతున్నారు. స్కోడా కొడియాకు కూడా అదేమవుతుందో అనుకున్నాం. కారు కొన్నారు కదా సార్ 18 లక్షలు పెట్టి. అలాగే కొన్ని అనుకుంటాం కానీ కొంటున్నారు, అందుకే పెట్టండి సార్.
దీని గురించి చూపించేస్తాను కొద్ది స్పీడ్గా. దీని గురించి రివ్యూ మీరు చూడండి వీడియోస్, చాలా బాగుంది కారు. డ్యూయల్ టోన్ సార్. దీనికి ఇదిగోండి ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్. ఆటోమేటిక్ అడ్జస్టబుల్ హెడ్ లైట్స్, వైట్ కలర్ కర్వ్, సెన్సారు, 360 డిగ్రీ కెమెరా, డైమండ్ కట్ అలాయ్ వీల్స్. ఈ టైర్స్ గట్టా ఇంకా నేను ఏం చూపిస్తాను సార్, సీల్ టైర్సే కదా. టైర్ టైర్ మనకు బండితో పాటు 3000 తిరిగింది టైర్, అంతే కదా సార్. ఇంకా అందువల్ల టైర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టక్కర్లేదు. 3000 తిరిగిందంటే బ్రాండ్ న్యూవే. కర్వ్ సింబల్ ఉంది, 360 డిగ్రీ కెమెరా ఉంది, రైట్ రైన్ వైజర్స్ ఉన్నాయి. డ్యూయల్ టోన్ డాష్ బోర్డు, మ్యాచింగ్ కంపెనీ ఫిట్టెడ్, ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్, ఆటోమేటిక్, వెంటిలేటెడ్ సార్. ఏసీ చక్కగా వీటిలో నుంచి ఏసీ వస్తుంది. తర్వాత మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ డిఆర్ఎల్ అవుట్ లైట్ అలా వస్తుంది. ఇన్ఫోటెంట్ సిస్టము. మీకు ఇదిగోండి ఏసీ, సీట్లలో ఏసీ వేసుకోవడానికి. ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్స్, ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ వెనక్కి ముందుకి పైకి కిందకి. సన్ రూఫ్, పానారోమిక్ సన్ రూఫ్ సార్, డబల్ సన్ రూఫ్. బ్రాండ్ కొత్త కారే కదా సార్, షోరూమ్ నుంచి వస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కదా. 5 నెలల కారు ఏమవుతుందండి. ఈ ఫీచర్స్ అన్ని మీరు చూసుకోండి. డోర్ ఇదిగోండి కీలెస్, బ్యాక్ డోరు, వెనకాల ఏసీ, మ్యాటీలు, డ్యూయల్ టోన్ సార్. టాటా కారు, స్పాయిలర్ చూడండి. చాలా స్పోర్టీ లుక్ కారు సార్ ఇది. చాలా బాగుంది కారు, చాలా పెద్ద కారు. 5 సీటరే కానీ చాలా పెద్ద కారు. ఆ ఫినిషింగ్ చూడండి, గ్లాస్ ఫినిషింగ్ బ్లాక్ వెనకాల ఎలా ఉందో. పిన్ టు పిన్ చూపించడానికి ఇది అంత అవసరం లేదు కదని చూపించట్లేదు సార్. ఎందుకంటే ఎఫ్ఆర్ కదా, కొత్త కారు ఎఫ్ఆర్ కాదు, కొత్త కారు. ఆ స్టిక్కర్ చూడండి, కంపెనీ కూడా ఇచ్చిన స్టిక్కర్ రేగింది కానీ వదలలేదు సార్, రేగింది కానీ వదలలేదు. ఆ క్యాప్ కవర్ సార్. కవరు బూట్ స్పేస్ అయితే చాలా పెద్దది సార్. 500 లీటర్స్ బూట్ స్పేస్ అవుతుంది, చాలా పెద్దదే. స్టెప్ని అన్యూజ్ సార్. కొత్త కారు సార్, అంతే. మనం ఏంటంటే సెకండ్ హ్యాండ్ అని అనుకుంటాం తప్ప మీకు కొత్తదే కదా సార్ కారు ఇది.
స్టార్ట్ చేస్తాను సార్. చాలా ఎండగా ఉంది సార్. ఆటోమేటిక్ సార్. పుష్ స్టార్ట్ ఎక్కడ ఉంది? అక్కడ ఈ పక్కన ఉంది సార్ పుష్ స్టార్ట్. Fuel level is low. Please check. సరే, ఎంత తిరిగిందో చూడండి. 3272 కిలోమీటర్లు సార్. చాలా స్టైలిష్ సార్. ఎంత డెవలప్ సార్. మేక్ ఇన్ ఇండియా సార్. జై హింద్. సూపర్ సార్. ఈ స్టిక్ చూడండి, ఏసీ ప్యానల్ స్టిక్కర్ కూడా తీయలేదు. ఏసీ అయితే చిల్డ్ సార్. ఏం కొత్త కారు కాదు సార్. ఇదిగోండి, ఇక్కడ లైట్ వెలుగుతుంది. ఇది పొడవగానే కవర్స్ అలాగే ఉన్నాయి. ఓకే సార్. ఎదురుకుంటే కార్ ఒకటి వచ్చింది. ఒక్క నిమిషం సార్, కొద్దిగా సైడ్కి పెడతాను. ఒక్క నిమిషం. త్రీ 360 కెమెరా సార్. రివర్స్ 360 కెమెరా. చాలా క్వాలిటీ కారు సార్. సార్ వెంటిలేటెడ్ సీట్స్, ఏసీ సార్. సార్ చూసారు కదా, ఇంక ఇంజిన్ రూమ్ గట్రా ఇంక చూపించడం ఎందుకు సార్. తర్వాత జేబిఎల్ సార్. సుమారు 1,52,00,000 రూపాయలు కాస్ట్ ఉండొచ్చు సార్. జేబిఎల్ డైరెక్ట్ కంపెనీ ఫిట్టెడ్ సార్. జేబిఎల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ దగ్గరకు వచ్చి బిగిస్తుంది సార్ ఇది. ఓకే, సన్ రూఫ్ చూపించలేదు కదా సార్. డబుల్ సన్ రూఫ్ సార్ ఇది. అంతే, డబుల్ ఏం కాదు సార్, సింగిల్ ఇది. ఓకే సార్. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ అని వచ్చింది. ఏయో చాలా ఫీచర్స్ ఏవో ఉన్నాయి చూడండి. డిస్ప్లే గట్రా బాగుంది. ఏసీ ఆఫ్ చేస్తున్నాను సార్. చాలా సేఫ్టీ వెహికల్ సార్ ఇది. బంద్ కర సార్. చూసారు కదా, కార్ అయితే ఎక్స్ట్రాడినరీ సార్. ఇంకా కొత్త కారు కొన్నట్టే, హ్యాండ్ మారుతుంది తప్ప దానివల్ల మనకేం నష్టం లేదు. తెలివైన వాళ్ళు అయితే ఆలోచిస్తారు సార్. 3-3.5 లక్షల రూపాయల కారుకి మిగులుతుంది అంటే కొత్త కారు తీసుకోవడం వల్ల ఉపయోగం ఏముందండి. వారంటీలు ఎలా ఉన్నాయో వారంటీలు అలాగే ఉంటాయి. 5 నెలల్లో వారంటీలు ఉంటాయి. 3 సంవత్సరాలు ఉందో 5 సంవత్సరాలు ఉందో నాకు తెలియదు వారంటీలు. వారంటీలు అన్నిటికీ టైర్లకు వారంటీ, బ్యాటరీ వారంటీ అన్నీ ఉంటాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకుని ఇక్కడ లోన్ అప్లై చేస్తాను సార్. ఫుల్ లోన్ అయిపోతుంది సార్. ఈ కారుకి అయితే మీ ప్రొఫైల్ని బట్టి 100% లోన్ అయిపోతుంది. మీరు ఏం డబ్బులు కట్టకుండా. కానీ ఏంటంటే మరి అడ్వాన్స్ కట్టాలి కాబట్టి ఒక 50,000, 40,000, 30,000 కట్టుకుని లోన్ పెట్టించుకుంటే సార్ లోన్ అవుతుంది. హ్యాపీ సార్. ఇదే నెంబర్ కూడా 8786 బాగుంది. WB05 అంటే మా కాకినాడలో AP05 కాకినాడ జిల్లాలో ఉండేది. ఓకే సార్, నేను కలకత్తాలో ఉన్నాను. ఈ కారు కలకత్తాలో ఉంది సార్. కార్ అయితే బాగుంది. మీకు నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే మీకు కావాలి అంటే లోన్ చేపిద్దాం. నేమ్ ట్రాన్స్ఫర్ ఇక్కడ చేసుకొచ్చి చక్కగా ఏమైనా ఐటీ వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, అడ్వకేట్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఇలాంటి హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి, రైల్వే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి బాగుంటుంది సార్ కార్ ఇది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.